బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో రామానాయుడు స్టూడియోకి గతంలో కేటాయించిన భూములపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో స్టూడియో భూములను స్వాధీనం చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఫిల్మ్ స్టూడియో అవసరాల కోసం గతంలో 15.17 ఎకరాల భూమిని కేటాయించారు. సినిమా అవసరాల కోసం ఇచ్చిన భూమిలో సురేష్ ప్రొడక్షన్స్ లేఅవుట్లు వేసింది. 2023 మార్చి నెలలో లేఅవుట్ల కోసం సురేష్ ప్రొడక్షన్స్ అనుమతులు కోరింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దగ్గుపాటి సురేష్ బాబుతో బలవంతంగా అనుమతులకు అప్లై చేయించారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అని చెప్పి కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు ఆయన. అయితే గత ప్రభుత్వ హయాంలో 15.17 ఎకరాలలో వేసిన లేఅవుట్లకు కొత్త రహదారి నిర్మించడానికి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలను టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుకున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రోడ్డు పనులు నిలిచిపోయాయి. అయితే ఇప్పటికే రామానాయుడు స్టూడియోలో లేఅవుట్ వేసిన 15.17 ఎకరాల భూమికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని కలెక్టర్కు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. రామానాయుడు స్టూడియోలోని 15.17 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడంపై సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఇప్పటివరకు స్పందించలేదు. అయితే విశాఖలో రామానాయుడు ఫిల్మ్ స్టూడియో నిర్మించడానికి సురేష్ ప్రొడక్షన్స్ కి అప్పటి ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20 సంవత్సరాల క్రితం ఎకరం 5 లక్షలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ రామానాయుడు స్టూడియో అప్పుడు 2003లో ఎకరం 5 లక్షల కాడికి 34.43 ఎకరాల స్టూడియో నిర్మాణం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చారు సార్. గత ప్రభుత్వంలో మల్టీపర్పస్ జోన్ మీకు తెలుసు, విశాఖపట్నంలో మాస్టర్ ప్లాన్ ఎన్ని భోగవతలు జరిగినాయో. రెవెన్యూ వారి BSO 24 ప్రకారం వీళ్ళు 15 ఎకరాలు 17 సెంట్లు లేఅవుట్ వేసి అమ్ముకోవడం కోసం లేఅవుట్ వేసారు అధ్యక్ష. BSO 24 నామ్స్ ప్రకారం, రెవెన్యూ వారి రూల్ ప్రకారం దేనికైతే ఇచ్చారో దానికే వాడాలి. దానికి విరుద్ధంగా ఈ లేఅవుట్ వేయటానికి అమలు ప్రయత్నం చేశారు. నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. స్టూడియో పర్పస్గా నాకు తెలిసి ఇప్పటి వరకు 30 సంవత్సరాల్లో ఆ స్టూడియో వాడలేదు అధ్యక్ష. బర్త్డే పార్టీలకి ఫంక్షన్లకు వాడారు తప్పితే. కాబట్టి వెంటనే ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూమిని వెనక్కి తీసుకోవాలని మీ ద్వారా నేను రెవెన్యూ మంత్రి గారిని కోరుకుంటున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజు, విశాఖలో రామానాయుడు స్టూడియోస్ కి కేటాయించిన భూముల ఇష్యూ ఏంటి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీనికి సంబంధించి వెలగపూడి చేస్తున్న ఆరోపణలేంటి, కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలేంటి రాజు? 2004 తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టైం, అదేవిధంగా టీడీపీ ఈ ప్రపోజల్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2004 ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా రామానాయుడు స్టూడియో అంటే విశాఖపట్నంలో కూడా ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ప్రతిపాదనలు ఇచ్చినటువంటి నేపథ్యంలో విశాఖలో దాదాపుగా 34.44 ఎకరాలని 5 లక్షలు, ఒక ఎకరం 5 లక్షల రూపాయల ధర చెల్లించి రామానాయుడు స్టూడియో అయితే ఆ స్టూడియోకి ఈ భూములు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీ అటు హైదరాబాదే కాదు విశాఖపట్నంలో కూడా డెవలప్ అవ్వాలి, ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, బీచ్తో పాటుగా అటు ప్రకృతి సహసిద్ధమైనటువంటి అందాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ కనుక డెవలప్ అయితే ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుందని అప్పట్లో కేవలం ఎకరం 5 లక్షల రూపాయలకు మాత్రమే ఆ రామానాయుడు స్టూడియో కోసం సురేష్ ప్రొడక్షన్స్కి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ స్టూడియోకి సంబంధించి నిర్మాణాలు జరిగాయి. స్టూడియో విషయంలో అదేవిధంగా షూటింగ్స్ అడపదడప జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 15 ఎకరాల్లో మాత్రమే ఈ స్టూడియో నిర్మాణం ఉంది. 15.17 ఎకరాల ఆ స్థలం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్థలానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ముఖ్యంగా ఈ 15.17 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు, అంటే ఫిల్మ్ స్టూడియో అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలంటూ జీవీఎంసీకి VMRDAకి అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే అప్లై చేసిన వెంటనే అనుమతులు చకచకా జరిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనింది. కానీ ఇప్పటివరకు అక్కడ లేఅవుట్లు వేశారు, కానీ దాన్ని అమ్మకాలకు చేయడం కానీ నిర్మాణాలు చేపట్టడం కానీ ఇప్పటివరకు జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే దాని లోపలికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా రామానాయుడు స్టూడియోకి వెళ్ళే కొండపైకి వెళ్ళే రహదారి మీద నుంచి మాత్రమే వెళ్ళాలి. దానికి అనుమతి లేకపోవడంతో
కొండకు పక్క నుంచి మరొక రహదారి ఏర్పాటు చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అటు సుప్రీంకోర్టులో కూడా, ఎందుకంటే సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అదేవిధంగా ఇక్కడ మొత్తం ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారని సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి నేపథ్యంలో దీని మీద స్టే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అనేక మంది ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రామానాయుడు ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి మొత్తం భూమిలో నుంచి 15.17 ఎకరాల భూమిని తిరిగి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ని పూర్తిస్థాయి దర్యాప్తు చేయడంతో పాటుగా సోకాసు నోటీస్ ఇష్యూ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో మరో కోణం కూడా కనిపిస్తుంది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అటు కోర్టులో కూడా ఆ కేసు వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి, అదేవిధంగా భారతీయులకు సంబంధించినటువంటి అనునాయులు కొంతమంది సురేష్ బాబు చేత బలవంతంగా, ఎందుకంటే ఈ 15.17 ఎకరాల్లో కనుక ఈ ఇతర అవసరాలకు ఉపయోగపడేలాగా అప్లై చేయకపోతే మొత్తం స్టూడియో అంతా కూడా ఇక్కడ నుంచి తీసేసుకుంటామని ప్రభుత్వం బెదిరించింది అనేది ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సురేష్ బాబు తప్పక దీనిపైన పర్మిషన్లకు వెళ్ళారనేది ఇక్కడైతే స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఈ భూములు వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేసిన తర్వాత కూడా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు ఇప్పటివరకు ఏ విధమైనటువంటి స్పందన చూపించలేదు. అసలు దీని మీద స్పందించినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. మరి కోర్టుకు వెళ్తారా లేదా ప్రభుత్వాన్ని మరొకసారి దీనిపైన వివరణ కోరే అవకాశం ఉందా అనేది మాత్రం వేచి చూడాల్సింది కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.